ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: పరమ సత్యము అతి సరళమైనది, మొట్టమొదటి స్థితిని మించి మరేమీ లేదు. ఈ విషయం తెలపటానికి ఎన్నో మతాలు, సిద్ధాంతాలు, విధానాలు, వాద వివాదాలు. ఇది సిగ్గుచేటు కాదా అని భగవాన్ చెప్తున్నారు. సిద్ధాంతాల సంఘర్షణలో నష్టపోయేది మనుషులే. సాధారణంగా లోకంలో డబ్బు కోసమో అధికారం కోసమో హత్యలు చేసుకుంటారు. కానీ తమ తమ మత సిద్ధాంతాల కోసము మనుషుల్ని చంపేవారు కూడా ఉంటారు. అది అత్యంత క్రూర హంతకులు. అన్ని మతాల యొక్క సారాంశము ఆత్మతత్వం పట్ల ఒక జాగృతి కలిగి ఉండటమే. కానీ ఆత్మతత్వము సామాన్య ప్రజలకు గురించి వినడానికే వాళ్ళు ఇష్టపడరు. దానిని అత్యంత సరళంగా తీసుకుంటారు. ఆత్మను ఎరిగిన వాడు లేనప్పటికీ ఆత్మను గూర్చిన ప్రసంగం పట్ల ప్రజలకు శ్రద్ధ ఉండదు. వీరు రహస్య విషయాలను ప్రేమిస్తారు, కానీ ఈ సరళమైన అత్యంత సులభమైన ఆత్మను గూర్చి వినరు. ఈ సిద్ధాంతాలు, విధానాలు ఇవన్నీ బాహ్యానికి సంబంధించినవి. ఆత్మయే పరమ సత్యము కనుక ప్రతి వ్యక్తి చివరికి తిరిగి దాని వద్దకు రావాల్సిందే. మతముల మధ్య అంటే యోగ్యతలను, విరోధములను చర్చించడం వలన ఎప్పటికీ వాటిని వదిలించుకోలేము. ఎందుకంటే చర్చ అనేది మానసిక ప్రక్రియ. మతాలన్నీ కూడా మానసికాలే. దీని గురించి మన గురువుగారు చెప్తూ ఉంటారు. అవన్నీ మనసు నుండి వచ్చినవే. కానీ పరమ సత్యము మనసుకి అతీతమైనది. అందువల్ల ఆ సత్యం అనేది మతాలలో లేదు. ఒకసారి ఆశ్రమం గేటు ముందర జనం గుంపుగూడి ఉన్నారు. అప్పుడు అక్కడ గురువు ఏమిటో ఇది చూద్దామని అక్కడికి బయటకు వచ్చారు. అక్కడ కొందరు భక్తులు క్రైస్తవ భక్తి గీతాలు పాడుతున్నారు. వాళ్ళు ఒక బ్యానర్ పట్టుకొని నిల్చున్నారంట. దానిపై క్రీస్తే సమాధానమా అని వ్రాసి ఉంది. ఆ బ్యానర్ పట్టుకున్న వారిలో ఒకతన్ని సమీపించి గురువు, అవును, మరి ప్రశ్న ఏమిటి అని అడిగాడంట. ఆ వ్యక్తి ఉలికిపడి మళ్ళీ తేరుకొని, క్రీస్తు ఒక ప్రశ్నకు సమాధానం కాదు, మన సమస్యలకు సమాధానం అని చెప్పాడంట. అలా అయితే మరి సమస్య ఏమిటి అని గురువు అడిగారంట. ఇంకా అతడేం చెప్తాడు గురువుకి? తర్వాత శిష్యులతో గురువు ఇలా చెప్పాడంట. క్రీస్తే నిజంగా సమాధానం అయి ఉంటే క్రీస్తు యొక్క అభిప్రాయం ఒకటే ఉండవచ్చు. సమస్యలను సృష్టించేదెవరు, ఎందుకు సృష్టిస్తున్నారు అనే విషయాన్ని గురించిన స్పష్టమైన అవగాహన రావాలి. ఈనాడు లోకంలో అనుసరింపబడే మతం ఏం బోధిస్తూ ఉంది? చెడు చేస్తే నరకలోకాలని, మంచి చేస్తే స్వర్గలోకాలని. అంటే మతం భయాన్ని, దురాశను పెంచి పోషిస్తూ ఉంది. ఆధ్యాత్మికతను ధ్వంసం చేయటానికి ఈ రెండింటిని మించినవి ఇంకా ఏముంటాయి? ఒకసారి ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. దారిన పోయే వ్యక్తి చూచి, నీ గొర్రెల మంద చక్కగా ఉందయ్యా, నీ గొర్రెలు రోజు ఎంత దూరం నడుస్తాయి అని అడిగాడంట. ఏవి, తెల్లవా నల్లవా అని అడిగాడు ఆ గొర్రెల కాపరి. తెల్లవి 4 మైళ్ళు నడుస్తాయి దాదాపు అని అన్నాడు. మరి నల్లవి కూడా అంతే. రోజు నీ గొర్రెలు ఎంత గడ్డి తింటాయి? ఏవి, తెల్లవా నల్లవా? తెల్లవాటి సంగతి చెప్పు అని చెప్పాడు. తెల్లవి రోజు ఒక్కొక్కటి 4 కిలోల గడ్డి తినవచ్చు. మరి నల్లవి కూడా అంతే అని అన్నాడంట. అప్పుడు ఆ దారిన పోయే వ్యక్తికి గొర్రెల కాపరి వేసే ఎదురు ప్రశ్న వింతగా తోచింది. ఏమయ్యా, నేను ప్రశ్న అడిగినప్పుడల్లా గొర్రెలను తెల్లనివి, నల్లనివి అని విభజిస్తున్నావి, ఏమిటి కారణం అడిగాడంట. అయ్యా, అది సహజమే కదా,
తెల్లనివన్నీ నావి అని చెప్పాడంట. అందువల్ల అని చెప్పవలసి వచ్చింది అని అన్నాడంట. ఓహో, అలాగ చెప్పవేం, మరి నల్లనివి ఏంటివి? నల్లవి కూడా నావేనండి అన్నాడు ఆ గొర్రెల కాపరి. ఈ కథ చెప్పి గురువు ఇలా చెప్పాడనమాట. అంటే మానవు యొక్క మెదడులో మతాల పేరిట మనుషుల్ని మూర్ఖంగా విభజిస్తూ ఉంది. అంటే మనం అందరినీ ప్రేమించడం నేర్చుకుంటే అన్ని మతాలు కూడా ఒకటిగా కనిపిస్తారు. ఆ పరమసత్యం అంటే అత్యంత సరళమైనది. స్వస్థితిలో ఉండటం అంటే మరి ఇతరము కాదు. చెప్పవలసింది ఇంతకంటే ఏమీ లేదు. కానీ ఈ సరళ సత్యమును బోధించేందుకు చూడండి, ఎన్ని మతాలు, ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని పద్ధతులు, మళ్ళా ఎన్నో కలహాలు, వానికి ఎన్నో ఉంటాయి. ఇదెంత ఆశ్చర్యకరమైన విషయము! ఎంత దయనీయమైన స్థితి ఇది! ఇప్పుడు క్రైస్తవులను చూడండి. ఒక సామాన్య క్రైస్తవుడికి దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడని, అసహాయుడేవై నీవు ఆయనను చేరుకోలేవని చెప్పకపోతే వాడికి నచ్చదు. ఆ భగవంతుడు క్రీస్తు ఒక్కడికే తెలుసు, క్రీస్తు ఒక్కడే మనకు మార్గదర్శనం చేయగలడు, క్రీస్తును పూజించు, నీవు రక్షించబడతావు అని చెప్పాలి వాడికి. పరలోక రాజ్యం నీలోనే ఉంది, స్వర్గరాజ్యం నీలోనే ఉంది అని చెబితే దానికి ఏవేవో క్లిష్టమైన అర్థాలు చెప్తారు. పక్వ మనసులకు మాత్రమే ఈ సరళమైన సత్యస్వరూపం యథార్థంగా గోచరిస్తుంది. భగవాన్ శ్రీరమణ మహర్షి చెప్పిన మాటలు ఇవి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. పరమ సత్యము అతి సరళమైనది. మొట్టమొదటి స్థితిని మించి మరేమీ లేదు. ఈ విషయము తెలపటానికి ఎన్నో మతాలు, సిద్ధాంతాలు, విధానాలు, వాద వివాదాలు. ఇది సిగ్గుచేటు కాదా? చెప్పమ్మా. మెల్లగా చదువు. పరమ సత్యము అతి సరళమైనది అంటే ఏమిటి? అంటే పరమ అహం స్ఫురణ, పరమ సత్యము ఆత్మస్థితి అని చెప్తున్నారు గురుగారు. సరళమైనదైతే నీకు ఎందుకు తెలియలేదు? దేహాత్మ బుద్ధి వల్ల గురుగారు. దేహాత్మ బుద్ధి ఉన్నదా? పోనీ లేదు. మరి లేకపోతే తెలియాలి కదా గురుగారు. ఎందుకు తెలియదు? అంటే అజ్ఞానం అది ఉంది అని అనుకోవడం వల్ల, భ్రమలో ఉండడం వల్ల, అజ్ఞానం వల్ల దేహమే నేను. ఆ దేహమే నువ్వు అనుకున్నావు, బానే ఉంది. సరళము అనే పదంలో ఒక యూనివర్సాలిటీ కనపడుతుంది. గురుగారు. కానీ ఈ జీవుడికి మింగుడు పడదు. ఆత్మ తానంతటది ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి తెలియదప్ప. ఇక్కడ మతాలు, సిద్ధాంతాలు, మార్గాలు అంటున్నారు. దీనికి సత్యస్థితికి కనెక్టివిటీ లేదు. సాధించేది కాదు, సాధన. సోకాళ్ళు సత్యస్థితి జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వరుణ్ణి గుర్తించదు. అన్కనెక్టెడ్ థింగ్స్ కి హౌ వీ కెన్ సే దీని వల్ల అది ప్రకాశిస్తుందని కానీ, ఈ మతం అది వస్తుందని కానీ
ఏ విధంగా మనం సమన్వయపరుస్తాం? సమన్వయం నాకు తోచటం లేదు ఇక్కడ. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్. గురువు గారు. ద్వైతంతో చూస్తున్నాం. ఉమ్, దేహము, సంసారము, ఇతరులు, జననము, మరణము ఇవి చూస్తున్నాం. ఉమ్, దీనికి అతీతమైంది సత్యం. ఉమ్, పరమ సత్యంలో ఈ సృష్టి లేదు. ఉమ్, ఉమ్, అంటే మాయ లేదు అక్కడ. ఉమ్, మాయలో చూస్తున్నాం ఉమ్. మతాలని, మతాలని, మార్గాలని, సిద్ధాంతాలని. ప్రాంతాలని, ఉమ్, వస్తాలని. ఉమ్, సో ఎట్లా ఉంటుందంటే అమ్మా, కనెక్టివిటీ లేకపోవటం వల్ల ఈ రెండు భిన్నమైనవి. ఉమ్, నో డౌట్ ఆత్మ ఆధారంగా ఇది ప్రకాశిస్తూనే ఉన్నదని ఆత్మ చెప్పదు. ఉమ్. అది కూడా సిద్ధాంతమే. గురువు గారు. సత్పరచు భయ భ్రాంతిలో ఉమ్, తాడు ఒకటి ఉండబట్టి పొరపాటున పావు భయం కలిగింది. ఉమ్, నువ్వు సరిగా చూడలేదు, ఉమ్, మసక చీకట్లో ఏర్పడింది. ఇది బ్రహ్మగణితము. బాగా ఉమ్, సత్యస్థితికి వచ్చేసరికి దానికి అన్యత్వం లేదు, ఉమ్, జడత్వము లేదు, ఉమ్, చిచ్చడి గ్రంథి లేదు. ఉమ్. But how we are going to correlate these two different aspects? గురువు గారు. ఎట్లా చూడాలి మనం? కనెక్టివిటీ లేదు కదా ఇక్కడ. అవును గురువు గారు. పోనీ వ్యక్తిగతంతో వ్యక్తిత్వంతో ఇది కాదు నేనంటే ఆత్మని తెలుసుకోవచ్చునా? అది లేదా? మనం ఇక్కడ ఏ విధంగా మనం చూచినా సంబంధం లేదమ్మా రెండింటికి. నిద్రావస్థకి జాగ్రత్తావస్థకి కనెక్టివిటీ లేదు. మనం చెప్పుకోవటానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మాయలో ఉన్నాయని అర్థమవుతుంది. కానీ ఈ మూడు అవస్థలకి ఆవల తురీయం ఉన్నది, సత్యస్థితి ఒకటి ఉన్నది అని సిద్ధాంతాలు చెప్పుకున్నా దాన్ని ప్రకాశింపచేసే స్థితి లేదు ఎవరికి. గురువుగారు. బాగానే ఉంది, సిగ్గుచేట అన్నారు అర్థం అవటానికి. నాకు మతం అది దృష్టికోణంలో జ్ఞాన దృష్టి, తురీయ దృష్టి, అక్కడ నీకు ఇంకేం తెలియదు. సత్యము మతానికి అతీతం. అసలే పవిత్ర గ్రంథాలు లేదు, పవిత్ర గ్రంథాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది మాయలు. గురువుగారు. ఈ భూ ప్రపంచం అంతా కొన్ని వందలో వేలో మతాలు ఉంటాయి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు
దాన్ని తీసుకుపోతూ ఉంటారు. సత్యము ఏ మత గ్రంథంలోనూ లేదు. అదే ఇక్కడ చెబుతున్నారు మహర్షులు. ఈ రెండు కూడా కనెక్టివిటీ లేనిది ఏ విధంగా మనం కోఆర్డినేట్ చేస్తాం ఇక్కడ. ఉపనిషత్తు వాక్యాలు కూడా ఏం చెప్తున్నాయి? నువ్వే అది బాగానే ఉంది, లేదా నువ్వు ఇది కాదు, ఇది కాదు నీవు అది అని చెప్పినా అది నీ అనుభూతిలోకి రావటం లేదు. మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ అవటం లేదు. ఒకవైపేమో సాధన అంటున్నాం, సాధన మార్గం, అయినా మార్గాలు ఉన్నాయి. గురువు గారు మహర్షి కూడా మార్గం అన్నారు, విచారణ మార్గం అన్నారు. ఈ విచార మార్గము, జ్ఞాన మార్గము ఎవరికి చెబుతున్నారు? మళ్ళీ అహంకారానికి. అవును. కాబట్టి ఎన్ని సిద్ధాంతాలు ఏర్పడినప్పటికీ సత్యము దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఈ సిద్ధాంతాలు ఎందుకు పనికిరావు. అది సరళమైనది అని బయటకు వచ్చి చెబుతున్నారు. అక్కడ ఎవరికి చెబుతారు సరళమని? చెప్పడానికి నీవు కూడా లేవుగా. నీ దేహము, నీ వ్యక్తిత్వం లేదు అక్కడ. కాబట్టి మనం ఎన్ని రకాలుగా తీసుకున్నప్పటికీ సత్యము బోధయుక్తము కాదు. అది ప్రకాశించిన స్థితిలో ఆత్మకి అనుభవయోగ్యం, జీవుడికి కాదు. బట్టి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, జీవాత్మకి ఆధారము అహంస్ఫురణ, ఈ రెండు కూడా ఏకకాలంలో చూడటం కుదరదు. అహంస్ఫురణ ప్రకాశిస్తుంటే జీవుడు దేహము జనన మరణాలు లేవు అక్కడ. ఇక్కడ జీవుడు బరువులతో, బాధ్యతలో, జనన మరణాలను కొట్టుకుంటున్నాడు మాయలు. నీవు ఇది కాదని చెప్పినా నాకు ఆత్మ తెలియదు అంటున్నాడు. కాబట్టి సిద్ధాంతాలు మానసికాలే తప్ప ఏ సిద్ధాంతము, ఏ మతము, ఏ మార్గము ఆత్మని ప్రకాశింపచేయలేదు. పోనీ అదేమైనా ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది మైండ్ కాదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు దీనికి ఆవలిది అన్నప్పుడు ఏ విధంగా తెలుసుకుంటాడు? ఒకవైపు ఏమో ఫోర్త్ స్టేట్ కాదన్నాడు, బాగా. ఫోర్త్ స్టేట్ కాకపోతే రియల్ స్టేట్ అది. దానికి దీనికి కనెక్టివిటీ లేదు.
గెటింగ్ ది పాయింట్. అర్థమవుతుంది గురుగారు. ఉమ్, మహర్షి బయటికి వచ్చి ఎంత చెప్పినా ఉమ్, ఆత్మజ్ఞానం చాలా సరళమైంది. ఎస్, ఉమ్, కానీ జీవుడికి ఆత్మజ్ఞానం తెలియదే, ఉమ్, గుర్తించలేడు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ఓ మాట అన్నారు మహర్షి, అది ఆధారమే గాని భిన్నం అన్నాడు. ఉమ్, భిన్నమని ఎందుకన్నారు? అక్కడిది లేదు కాబట్టి. ఆధారం అని ఎందుకన్నారు? ఉన్నది అది కాబట్టి, ఇది లేదు ఆ కాబట్టి. ఇట్లా గురుగారు. ఉమ్, ఉమ్, ఆత్మస్థితిలో చెప్పటానికి ఎవరున్నారు? ఉమ్, ఉమ్, ఎవరు లేరు. ఉమ్, తన దేహమే కనపడదు. ఆ గురుగారు. ఉమ్, ప్రభుత్వంటే నీ దేహం కనపడుతుందో లేదు. ఉహు, ఉమ్, సో మనం ఏ విధంగా తీసుకోవాలి? ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన ఏదీ లేదు ఈ మాయలో. ఉమ్, దర్ టూ డిఫరెంట్ థింగ్స్ అమ్మా. ఆ గురుగారు. ఉమ్, ఇదిగో ఆ దైవమే ఆత్మని, జీవుడే ఆత్మ అని, జగత్తంతా ఆత్మ అని ఇన్ని రకాలుగా చెప్పుకున్నా ఉమ్, అది మనస్సుకే పరిమితమై ఉంటాయి. ఉమ్. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ మనసుకు పరిమితమై ఉండేటివే. అంతవరకే. అంతవరకే. అందుకని మహర్షి ఏమంటున్నారు? ఏ మత గ్రంథాల్లోనూ లేదు ఆత్మజ్ఞానం. ఉమ్, చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. ఆ గురుగారు. ఉమ్, ఓకే, ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు, సిక్కు చేయటేంటో చూద్దాం. పరమ సత్యము అతి సరళమైనది. మొట్టమొదటి స్థితిని మించి మరేమీ లేదు. ఈ విషయము తెలపటానికి ఎన్నో మతాలు, సిద్ధాంతాలు, విధానాలు, వాద వివాదాలు. ఇది సిగ్గుచేటు కాదా? ఇక్కడ ఈ విషయం అంతా ఎక్కడ మాట్లాడుతున్నారు? మాయలోనే. ఆ గురుగారు. ఉమ్, చెప్తాను. ఉమ్, పోనీ ఏ గురువు అయినా ఉమ్, తను మాట్లాడుతున్న వారికి ఆత్మజ్ఞానం అందించారా? జీరో. ఉమ్, అందించదు. ఉమ్, మరి అందించినప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నీ రోల్ ఏమిటి? నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, తెలుసుకో తెలుసుకో అని ఎంత చెప్పినా తెలుసుకునే స్థితిలో జీవుడు ఉండడం. ఉమ్, మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, ఉమ్, కాలానికి అందదు. ఆ గురుగారు. ఉమ్, చెప్పడం తేలిగ్గానే అనిపిస్తుంది, ఉమ్, కానీ కనెక్టివిటీ లేదు. ఉమ్, నీవిది కాదు, నీవు ఆత్మవి. ఎస్, మరి ఆత్మలో ఏమైనా జీవుడు కనపడుతున్నాడా? ఉహు, ఉమ్, జీవభావంలో ఆత్మ ఉన్నదా? లేదు. ఉమ్, రెండు కరెక్ట్. కనెక్ట్ కాదమ్మా. ఉమ్, కాబట్టి శంకరులు ఏమంటారు? బోధించేది కాదు స్వరూపం, ఉమ్, బోధయుక్తము కాదు. ఉమ్, మరిన్ని స్తోత్రాలు, మార్గాలు ఎందుకు రచించారు అంటే, ఎప్పటికైనా నిశ్చలత్వానికి చేరినప్పుడు ఉమ్, అది ప్రకాశిస్తుంది అనే ఒక హోప్, ఒక ఆశావాదం. అంతకంటే ఆ గురుగారు. ఉమ్, సత్సంగత్వే నిస్సంగత్వం, ఉమ్, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మోహత్వే నిశ్చలత్వం. నిశ్చలత్వం. ఉమ్, ఆ సీక్వెన్స్ చాలా బాగా ఉంది. ఉమ్, నిశ్చలతత్వే
ఉమ్, జీవుడికి ముక్తి అనేది మాత్రం వీడి చేతుల్లో లేదు. ఉమ్, నిశ్చలతో వస్తాడు. ఉమ్, ఉమ్, నిశ్చలత్వానికి వచ్చాను కదా, నాకు ఆత్మ ప్రకాశించాలని కండిషనాలిటీ లేదు అక్కడ. ఉమ్, ఆ మాట కూడా మహర్షి ఉమ్, చాలా సార్లు చెప్పడం జరిగింది. దర్ ఈస్ అ న్యూట్రల్ గ్రౌండ్ అన్నాడు. ఉమ్, ఈ న్యూట్రల్ గ్రౌండ్ అంటే ఏమిటి? నిద్ర ఉండదు, వెలుగు ఉండదు, కళ ఉండదు, ఆత్మ ప్రకాశం ఉండదు. నువ్వు ఉమ్, ఉంటావు. ఉమ్. ఆ, గురుగారు. ఉమ్, అమ్మా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఉమ్, ఒక్క అనుగ్రహము చేతనే. ఉమ్, అనుగ్రహం ఉన్నంత మాత్రాన ఆత్మజీవుని గుర్తించింది అనుకోమాకమ్మా. ఉమ్. అనుగ్రహం అంటేనే ఆత్మ. ఆ, గురుగారు. ఉమ్, అనుగ్రహం అంటేనే ఉన్న సత్యము. ఉమ్, ఉమ్. అది ఆ, తురీయం. ఆ, గురుగారు. ఉమ్, అమ్మా. ఉమ్, మహర్షి కూడా ఏమని చెబుతున్నారు? నువ్వు విచారం చేయి, లోపలికి వెళ్ళిపో, ఉమ్, తల ఎందుకు అప్పుతుంది, అనుగ్రహంతో అసప్రకాశం. ఉమ్, ఫైన్. ఉమ్. తల తేలిక తెలుగే అనిపిస్తుంది. చెప్పు. ఆ, గురుగారు. ఉమ్, నువ్వు లోపలికి వెళ్ళినప్పటికీ నాకు ఆత్మ తెలియటం లేదు ఉమ్, అని బయటకు వచ్చేస్తా. ఉమ్, ఇంద్రియాలు, వ్యాపారాలు, ఉమ్, ఆత్మ సంసారం ఇది కనపడుతుంది. ఉమ్. ఆ, గురుగారు. దీనికి కారణం వెరీ సింపుల్. ఈ జీవుడు అనేవాడు ఒక ఊహా వస్తువు, ఇమాజిన్ ఉమ్, లేదు. ఉమ్, అందుకని దాంతో కనెక్టివిటీ లేదు. ఆ, అది గురుగారు. మింగుడు పడదు. నాకు సంసారం ఉంది, జగత్తు ఉంది, ప్రదేశాలు ఉంది, ఉమ్, ఎంత సంపాదించాను అంత సంపాదించాను, ఉమ్. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, బాధ్యత ఉంది, బంధం ఉంది అని అనుకుంటున్నాడు. నేను చెప్పాను, అంటే ఈ ఊహా వస్తువుని ఆ బుద్ధి కల్పించిందే కదా గురుగారు అది. అమ్మా బుద్ధి కల్పించిందో లేదో ఎవరికి తెలుసు. ఉమ్, బుద్ధి సూక్ష్మత ఆత్మ అన్నారు, ఉమ్, జస్ట్ అండర్స్టాండింగ్. మరి ఆత్మలో సృష్టి లేదే, జీవుడు లేడే. ఉమ్. ఆత్మ దేన్ని కల్పిస్తుంది? తనకు తాను తనలోనే ఉంటుంది. ఆ త్రిపుర రహస్యంలో పెట్టాను కదా, ఆ, ఒకసారి గురుగారు. చూడమ్మా. ఉమ్, ఉమ్, ఆత్మ ఎక్కడ ఉంటుంది? తనకు తాను తనలో ఉంటుంది. తనలో ఉంటే ఈ జీవుడికి వేర్ ఇస్ ది కనెక్టివిటీ? ఉమ్. మరి మహర్షి ఉంటున్నారు అది ఆధారమే కానీ భిన్నం అన్నాడు. భిన్నం అంటే అర్థం ఏంటి? కనెక్టివిటీ లేనట్టేగా. లేనంటే ఆ, గురువు. ఉమ్, ముచ్చపు చెప్పు ఆధారమే ఉమ్, వెండికి, ఉమ్, కనెక్టివిటీ లేదు. ఉమ్, దేహాత్మ బుద్ధికి బ్రహ్మజనితమైంది ఆధారం ఒకటి ఉండి తీరాలి. ఉమ్, దానికి దీనికి కనెక్టివిటీ లేదు. ఉమ్. ద్వైతంలో ఇవి బాగా అర్థం అవుతాయి. ఆ, గురుగారు. అవును. ఉమ్, పరచు భయం భ్రాంతి కానీ, ఉమ్, ముచ్చపు చెప్పలో వెండి కానీ, ఉమ్, ఉమ్. ఎండమావుల్లో నీళ్లు కానీ, ఆ, గురుగారు. ఇవన్నీ కనపడతాయి. ఉమ్. ఆత్మని అంటే ఆ గురుగారు, అంటే జీవుడు ఊహా వస్తువు అని దానికైనా సరైన ఆధారం లేదా గురుగారు ఇక్కడ? ఆ, ఆధారం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ, దేని చెప్పిందా ఉన్నట్టు, లేదు. జగత్తు చెప్పిందా ఉన్నట్టు, ఉహు, ఉమ్, మరి దేవుడు చెప్పాడా నువ్వు ఉన్నావు నేను ఉన్నానని? ఉహు, లేదు. ఉమ్, ఇది ఒక ఇమాజినరీ గ్రంథం.
ఉమ్, చర్చి అడగండి అన్నాడు ఆదిశంకర్. ఉమ్, వారికి తెలియక కాదు, ఉమ్, ఒక ఇమాజినరీ గ్రంథితో ఇన్ని శాస్త్రాలు వచ్చినాయి, ఇన్ని మార్గాలు వచ్చినాయి. ఉమ్, ఎవరికి తోచినట్టు ఏ కాలానికి తగ్గట్టుగా వాళ్ళు రాసుకుంటూ రాసుకుంటూ పోయారు. పోయినారు. ఉమ్, ఉమ్, మహర్షి దగ్గరికి వచ్చేసరికి దిగో ఈజ్ ఎ ఫ్యాంటమ్ అన్నాడు. ఉమ్, ఫ్యాంటమ్ అంటే ఏమిటి? బాబోత ఒక కల్పన, నాన్ ఎగ్జిస్టింగ్. ఉమ్, 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 ఒక పిశాచమని కూడా వాడాడు మాట. ఉమ్, ఆ గురువుగారు. ఉమ్, మనం ఏ విధంగా తీసుకోవాలనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఉమ్, శాస్త్రాలు అందరూ చదువుతారు, ఉమ్, నేర్చుకుంటారు. ఉమ్, ఎంతసేపటికి ఏదో ఒకటి ఉన్నది తప్ప ఉమ్, ఆ ఉన్నదాన్ని ఉమ్, నీవు ప్రకాశింప చేయగలవా? ఉమ్, ఉమ్, కనుక మౌనంగా ఉండటం తేలిక అనిపిస్తుంది. ఓకే, ఉమ్, ఉమ్, రెండు నేనులా లేవు, ఉమ్, స్థిరాయిత్యమై ఉన్నావు, జాగ్రత్త అవస్థలు ఉమ్, ఉన్నంత మాత్రాన వృత్తి లేకుండా ఉన్నావే తప్ప మూలము తెలిసి ఉంటుందే. ఉమ్, ఉమ్, అంటే నీ సహజత్వం ప్రకాశించాలి. ఆ గురువుగారు. ఉమ్, దాన్ని గుర్తించగల సామర్థ్యం దేనికి లేదు. దేనికి లేదు. ఉమ్, ఉమ్, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, పాము గుర్తించగలదా తాడుని? ఉమ్, ఉమ్, పాము లాంటిదే ఇక్కడ జీవుడు కూడా. జీవుడు కూడా. ఉమ్, ఇవన్నీ చైతన్యవంతమవుతున్నాయి అన్నారు. బాగానే ఉంది. ఉమ్, చైతన్యవంతమవుతున్నాయి, ఉమ్, ఇంద్రియాల ద్వారా చూస్తున్నారు. ఆ గురువుగారు. ఉమ్, ఇది ఒక కళ అన్నారు. అన్ని ఉమ్, బాగానే ఉన్నాయి. ఉమ్, బట్ నేను దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఉమ్, there is no way at all. ఉమ్, ఆ గురువుగారు. ఉమ్, ఉమ్, It is easy to say, ఉమ్, very difficult to execute. ఆ గురువుగారు. ఉమ్, ఉమ్, ఏమైనా రవి ఉమ్, గురువు గారు, చెప్పు నాయన. అదే అంటే చెప్పటం అదే మీరు అది కరెక్టే, చెప్పటం తేలికే గురువు గారు. అది అహంకారాన్ని నష్టపరచడం అది మన చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఏమీ లేదు. గురువు గారు. అవును. అసలు నీవే లేవంటుంటే ఉమ్, నీవు అదే అని చెబుతున్నారు. గురువు గారు. సత్యమై ఉంటూ పైగా నాకు తెలియదంటావేంటి అన్నారు మహర్షి. సత్యంగా నేను ఉన్నాను, నేను దేహము కాదు అని జీవుడికి తెలియదు నాయన. గురువు గారు. అవును. ఓకే, జీవుడికి తెలిసే ప్రసక్తి లేదు. మరి అట్లా తీసుకోవాలి. గురుగారు, చెప్పమ్మా. ఇక్కడ మొట్టమొదటి స్థితిని మంచి మరేమీ లేదు అన్నారు.
అంటే అది సత్యం ఎప్పుడూ ఉన్నదే. దాన్ని మించి ఇంకేమీ లేదు అని చెప్పడమా గురువుగారు? అంతేగా ఉన్నదే అదే. ఆ! అదే మొదటి స్థితి. దానికి ఆది అంత్యాలు లేవు. అని మనం ఎంత చెప్పుకున్నా అదంటే ఏంటో తెలియదుగా. అవును గురువుగారు. జీవుడికి తెలియదుగా అది. అవునండి. అబ్బా, ఎట్లా అవును తీసుకోవాలి గురువుగారు. మనం? ఉన్నదే అది, లేని సృష్టి. ఇది నా అనుభవం అన్నానుకో, ఎలా తీసుకుంటాను? సృష్టిని చూస్తున్నావు ఇక్కడ, అవునండి. చూస్తూ సృష్టి లేదంటే నీకు ఎలా అర్థమవుతుంది? అవునండి. అంటే ఇందాక మీరు చెప్పారు. అది న్యూట్రల్ గ్రౌండ్‌కి వస్తే దాంట్లో అది ఆత్మ ప్రకాశం అయితేనే అనుగ్రహం ద్వారా యూ విల్ రీచ్. యూ విల్ నో వాట్ ఇట్ ఈస్. అక్కడ తెలీదమ్మా. జీవుడికి తెలియదులెండి. మళ్ళీ ఆత్మకే తెలియాలి. ఇక్కడ యూ విల్ నో, యూ విల్ కమ్ ఆ! టు సీ, యూ విల్ యాహ్! యాహ్! అటైన్. ఇవన్నీ అవునండి. దాన్ని ఏమంటారు, నీటి మీద రాతలు లాంటివి. ఆ! మాయలో చెప్పుకునే మాటలే. కుదరదమ్మా. ఆ! గురువుగారు. నేను అహం స్ఫురణ సత్యము అంతవరకు బానే ఉంది. అహం ఆ! స్ఫురణ అంటే గురువుగారు. ఇదిగా అవునండి. అహం దేహం తెలుసుది. అవును. అహం దేహము స్ఫురణ మీద ఆధారపడి ఉన్న సంగతి కూడా తెలియదు. తెలీదు గురువుగారు. కారణం రెండిటికి కనెక్టివిటీ లేదు. అవును. బంగారం లేకుండా ఆభరణం లేదు, బాగా అర్థమైంది. అవునండి. దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నారు. హ్మ్. ఉన్నదే స్ఫురణ, ఉన్నదే ఎరుక. నేను దేహం అనేది దాని మీద ఆధారపడి ఇది కనపడుతుంది. ఎవరికి హ్మ్. కనపడుతుంది? ఆత్మకి కాదు, నీకు కనపడుతుంది. ఆ! మళ్ళీ మాయా నేనుకే కనిపిస్తుంది జీవుడికే. ఈ మాయాజనిక సిద్ధాంతాలు పుట్టుకని, మరణమని, వాసనని, కర్తృత్వం అని, కోరిక. భోక్తృత్వం, పుణ్యమని, పాపమని, ద్వైతమంతా. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే చెప్పారు పాపం. అవునండి. స్వధర్మం పరధర్మం అన్నాడు. అవునండి. స్వధర్మం అనేది ఆత్మధర్మం, అవునండి. పరధర్మం ఉండేది ఆత్మబుద్ధి. రెండింటికి దేహం. కనెక్టివిటీ ఉంది మళ్ళీ. అవునండి. ఆ! గురువుగారు. అర్థమైంది. ఎటు పోవాలో తెలియని స్థితి అమ్మాయి. ఆ! గురువుగారు. బోధకి అందదు, హ్మ్. సాధనకి అందదు. అందించేది కాదు. లేని జీవునికి నువ్వు పాము దగ్గరికి వెళ్ళి చెబుతున్నావు, నువ్వు పాము ఆ! కాదు, అడివి అవును. తెలుసుకో అంటే ఏమన్నా రవి తెలుసుకుంటుందా? హ్మ్. లేదు తెలుసుకోలేదు గురువు గారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా. అవునవును. అంటే చెప్పటం వరకు అది ప్రకాశించినప్పుడు పాము ఎగిరిపోతుంది, ఉన్నది త్రాడు మాత్రమే అన్నది ఆ అవగతం అవుతుంది కానీ. ఇక్కడ బోధించేది కాదు. గురువు గారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మతాలను ఏర్పరచుకున్నారు, దేవుళ్ళను సృష్టించుకున్నారు, ఒక ఉచ్చతర శక్తి ఉందని భావించారు. ఇట్ ఇస్ ఓకే. ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా నేనుగా నీవు నిలిచి ఉండలేవు. గురువు గారు. అవును. ఏమంటే ద్వైతంలో చూస్తున్నాం. హ్మ్. అప్పటికి సుషుప్తావస్థని ఈ సహజత్వం అని చెప్పారు. నియరర్ టు ది రియాలిటీ అండ్ గేట్ వే ఫర్ రియలైజేషన్ కూడా అన్నారు.
బాగానే ఉంది. నిద్రపోతే రియలైజేషన్ కాదు కదా, మళ్ళీ బయటకు వస్తున్నావుగా. చెప్పు ఏ విధంగా తీసుకోవాలి. యు ఆర్ ది బెస్ట్ అనలైజర్. గురువు గారు ఇది గురువు గారు మీరుంటే కొంచెం మాటలు తడబడుతూ ఉంటుంది. పర్వాలేదు, ఇంగ్లీష్ లో సామెత ఉంది, ఐదర్ యు కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. ఏం గురువు చేసినా సరే ఫర్ సక్సెస్ఫుల్. కన్ఫ్యూజ్ చేసి కూడా సక్సెస్ అంతేగా మరి. ఇది ఇంకా ఇప్పుడు అదే ఉంది ప్రస్తుతం. గురువు గారు అవును. కన్ఫ్యూజన్ అంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజన్గా. అంతే గురువు గారు. దేవుడు ఏమనుకుంటాడు? వేరే ఆత్మ ఉంటూ ఈ మతాలెంబడి మార్గంబడి భక్తి కర్మ జ్ఞానాలు అంటే చెబుతున్నాను, చెక్కుచెట్టు కదా. గురువు గారు అవును. అంటే గాఢ నిద్ర సహజ స్థితికి దగ్గరగా ఉందని కొంచెము మనకి అంటే ఆత్మ గురించి తెలియదు కాబట్టి ఇలా నీ సహజ స్థితి ఇంత దగ్గర ఇలా ఉండొచ్చు అన్న ఒక ఉదాహరణ తీసుకొచ్చారు. ఎక్కడ మాట్లాడతారు? బావిలోనే మాట్లాడాలి. బయటకు వచ్చి నిద్రలో మాట్లాడారు, స్వప్నంలో ఉన్నారు. అంటే ఆత్మ సరళమైంది అని భగవాన్ రమణులు చెప్పినా కూడా బయటకు వచ్చి మళ్ళీ పాపం అందరికీ బోధించారు కదా గురువు గారు. బోధించడం అనేది కనెక్టివిటీతో కాదు. అవును. ఇట్ ఈస్ ఆల్సో యువర్ సిద్ధాంతం. నేను ఎవరన్నా విచారణ తీసుకొచ్చారు కదా. విచారణ అనేది కొత్త కాదు. గురువు మన మనిషి ఇంత ముందు శంకరుడు కూడా అదే కోహం సోహం అన్నారు. అవును గురువు గారు అవును. సిద్ధాంతాల వల్ల ఆత్మ ప్రకాశించదు. ఫస్ట్ పాయింట్. ఆత్మని ప్రకాశింపజేయగలిగింది ఏదీ లేదు కూడా. గురువు గారు అంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంత అవగాహనకి వస్తున్నారు, అంత కొంత విచారణకి చేయగల అవకాశం కూడా ఎవరికి తోచినటువంటి అవగాహన. అందుకైంది మతాలు. గురువు గారు అవును. ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు. ఒక భక్తి మార్గంలోనే నవమృత భక్తులు ఉన్నాయి, 9 మార్గాలు ఉన్నాయి. గురువు గారు అవును. మరి కన్ఫ్యూజన్ కాక ఏమిటి? మళ్ళీ దాంట్లో ఇప్పుడు ముగ్గురు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అని మూడు వచ్చినాయి కదా గురువు గారు. ఇప్పుడు కాదు 30 వచ్చినప్పటికీ అవును ఆత్మను ప్రకాశింప చేయలేము. పాయింట్ చేయలేము. ఈ మాట కూడా అడిగారు మహర్షి. ఇందులో ఏది కరెక్ట్ అని కాదు, ముందు నీవెవరో తెలుసుకో, తర్వాత చాలా టైం ఉంటుంది సిద్ధాంతం గురించి అందుకోవచ్చు. గురువు గారు అసలు దేవుడు ఉన్నాడని అంటున్నారు, పోటీ పడుతున్నారుగా. ఒకడు ఉన్నాడంటాడు, వాడు లేడంటాడు, ఉంటే చూపించమంటాడు. అవును. బౌద్ధులు కూడా శూన్యవాదం కూడా తీసుకొచ్చారు కదా శూన్యం అని. వాళ్ళు ఆధ్యాత్మికతని మ్యాసకర్ చేశారు. చిత్రంగా దాని ఏమంటారు, నానా రకాలుగా విభజించారు. గురువు గారు. అందుకని నిజం వచ్చింది. అదే మీరంది ఇందాక కరెక్ట్, కన్ఫ్యూజన్ పడిపోయారు. అది మాత్రమే ఉంటుంది. గురువు గారు కరెక్ట్. నువ్వు బాగా చెప్పావు, ఆమె ఫాలో అయినా బుద్ధ. నువ్వు బాగా చెప్పావు, ఆమె ఫాలో అయినా డ్యూయలిజం. ఆ డ్యూయలిజం ఇట్లా ఎవరి మనస్సుకి వాళ్ళకి వస్తే దాన్ని ఫాలో అవుతాను వల్ల అది మతమై కూర్చుంది. అంతవరకు దేనికి? మేము బలాన్ని వాళ్ళు ఫాలో చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారుగా. ఐ ఫాలో సోయన్స్. అవునున్నారు. పోనీ ఆ ఫాలో అయ్యే వాళ్ళు ఏమన్నా ఆత్మను ప్రకాశింపజేస్తారా?
ఐ ఓన్లీ ఫాలో. ఉమ్. ఐఎమ్ ఎ డివోటీ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇది ఉంది కదా ఇప్పుడు. అవును గురువు గారు. డివోటీ అంటే గుళ్ళు గోపురాలు హారతులు పూజలు ఉన్నాయి కదా మరి. ఉమ్. అవును ఏమన్నా అవును గురువు గారు. అవును. కొన్ని మింగుడు పడవు. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు ఉంటుంది.